హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నా తరపున హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మా పెద్ద పాప వచ్చి ఫస్ట్ క్లాస్. ఆ అమ్మాయికి వచ్చి చీర కట్టుకు రమ్మన్నారు, అంటే టీచర్ గెటప్లో రమ్మన్నారు. నేను ఫస్ట్ వెయ్యను పో అని చెప్పాను. మా పాప ఏడ్చింది, అందరూ రెడీ అయ్యి వస్తారు, నేను కూడా రెడీ అయ్యి వెళ్తాను మమ్మీ అంటే, అలాగే సరే అని చెప్పి, అది కూడా కలర్ గ్రీన్ కలరే వేసుకురమ్మని చెప్పారని వెతికి ఈ శారీ అయితే తీసుకున్నాను. దీని మీద బ్లౌజ్ అయితే కుట్టించాను. శారీ సెట్ అయిపోయింది అనుకుని హ్యాపీ అయితే, దీని మీద ఏం జ్యువెలరీస్ వేయాలి, ఏం బ్యాంగిల్స్ వేయాలి, ఎలా రెడీ చేయాలి అని మరొక టెన్షన్. ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్తోనే ఈ శారీ పైన బ్యాంగిల్స్ అయితే సెట్ చేసేసాను. మా పెద్ద పాప గాజుల సెట్ అండి. ఇంకోటి కూడా ఉంది, ఇది చూపిస్తున్నాను. ఫస్ట్ దీంట్లో ఏది వేయాలో అస్సలు అర్థం అవటం లేదు. ఇది వేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇది వేద్దామా ఏది వేద్దామో అర్థం అవటం లేదు నాకైతే. ఫైనలీ ఏదో ఒకటి వేయాలి కదా అని వేస్తున్నాను. ఇదైతే తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది, మ్యాచింగ్ కూడా అవుతుందని ఇదైతే తీసుకున్నాను. చూడండి, మ్యాచ్ అయిపోయింది కదా. నాకైతే ఇది మ్యాచింగ్ అనిపిస్తుంది. ఇదైతే వేయాలి అనుకుంటున్నాను. బ్యాంగిల్స్ సెట్ అయిపోయింది అనుకుంటే జ్యువెలరీస్, దీంట్లో ఏం వేయాలో అని పెద్ద సమస్య. కొంచెం హెవీగా ఉండకూడదు, మరీ సింపుల్గా ఉండకూడదు. ఇవైతే మా పెద్ద పాప జ్యువెలరీస్, దీంట్లో ఏది వేయాలో అస్సలు అర్థం అవటం లేదు. ఈ జ్యువెలరీ చూడడానికి పార్టీ వేర్స్లా ఉన్నాయి. ఫంక్షన్స్కి అయితే పార్టీస్కి అయితే వేసుకుంటే బాగుంటాయి. ఇంత లైట్ వెయిట్ శారీకి ఇంత పెద్ద జ్యువెలరీస్ అయితే నాకు వేయడం ఇష్టం లేదు. ఇందుకోసమే సింపుల్గా ఈ సెట్ అయితే తీసుకున్నాను. బయట ఫ్యాన్సీ షాప్లో అయితే, టౌన్లో వెళ్ళలేదు, బయట మా ఇంటి దగ్గర ఫ్యాన్సీ షాప్ అయితే ఇది తీసుకున్నాను. ఈ సెట్ అయితే తీసుకున్నాను. ఫైనలీ మా పాపకైతే అంతా సెట్ చేసేసి పెట్టేశాను. ఇది వచ్చేసి పొద్దున జడ కాకుండా కొప్పు పెట్టాలి అనుకుంటున్నాను. కుదిరితే పెడతాను, లేకపోతే జడే వేసేస్తాను. ముందు పఫ్ పెట్టి కొప్పు పెట్టాలనుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ దొరకపోతాయి. నెయిల్ పాలిష్, లిప్స్టిక్, బ్యాంగిల్స్, వాచ్ సెట్, అద్దాలు, ఇదంతా సెట్ చేసుకొని ఇలా పెట్టుకుంటాను. నేను పక్క రోజు రెడీ అవ్వాలంటే ఫస్ట్ ఈ ముందే ఇలాగే పెట్టుకుంటాను. మళ్ళీ పొద్దున కంగారులో ఏం పెట్టనో అని ఒక రోజు ముందే ఇలా అయితే సెట్ చేసుకొని పెట్టుకుంటాను. మీరు ఎలా సెట్ చేసుకొని పెట్టుకుంటారో నాకు కామెంట్స్లో, మీ పిల్లల్ని ఎలా రెడీ చేస్తారో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఫస్ట్ అయితే కొప్పు పెట్టేస్తున్నాం, జడ వేసేస్తున్నాం. ఇది ఈరోజు మార్నింగ్. మా పాప చూడండి ఎలా ఉందో. ఇందాక వెనకాల చూపించాను కదా, ఆ వీడియో అంతా నిన్న నైట్ తీసింది. ఇది వచ్చి ఈరోజు తీసింది. మా పక్కింటి వాళ్ళ ఆంటీ అయితే బాగా రెడీ చేస్తారు పిల్లల్ని, అందుకోసం ఆంటీ దగ్గర తీసుకుని వెళ్ళాను. నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇది మా ఇంట్లోనే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఆంటీనే పిలిపించి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రెడీ చేశాను మా పాపకి. చూడండి ఫైనలీ ఈ కుప్పు ఎలా ఉందో. మా భాషలో అయితే చోండా అంటారు. ఎలా ఉందో చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మా పాప హెయిర్ స్టైల్ అయిపోయింది అనుకుని హ్యాపీ అయితే, కష్టమైన టాస్క్ వచ్చేసి చీర ఎలా కట్టాలి అని కుస్తీలు పడుతున్నాము. నేను ఒక సైడు, ఆంటీ ఒక సైడ్ అయితే ఎలా చుట్టాలని ట్రై చేస్తున్నాము. నేను తీసుకున్న శారీ వచ్చేసి 6 మీటర్స్. మా పాప చూస్తే ఇంత ఉంది. ఎలా చుట్టాలి అని ఆంటీ నన్ను అడుగుతున్నారు. నేను నవ్వుతా చెప్పాను, ఎలాగో అలా చుట్టేయండి అంటే మరి మా పాప అలా కాదు, నాకు నీట్గా రావాలి అంటుంది. మా పెద్ద పాప వచ్చేసి నువ్వు తిరగమ్మా అని ఎలాగో అలా ఫైనలీ కట్టేసాం. ఆంటీనైతే మా పాప ఇక్కడ పిన్నులు పెట్టండి, అక్కడ పిన్నులు పెట్టండి అంటుంది. నాకే తెలీదు అన్ని పిన్నులు పెట్టాలని. మా పాపకు అన్నీ తెలిసిపోయింది. చూసుకొని నవ్వుతూ ఉండిపోయాను. ఫైనలీ కట్టిన తర్వాత మా పాపకి మా చెల్లి అయితే మేకప్ చేస్తుంది. కొంచెం అయితే హెవీ కాకుండా లైట్ మేకప్ అయితే చేస్తుంది. మా చెల్లి అయితే చేస్తుంది మా పాపకి. కొంచెం ఐ షాడ్స్, కాజల్, మస్కారా, ఐబ్రోస్, లిప్స్టిక్ వేసేసి
మేకప్ అయితే చేసేసింది. ఫైనల్లీ మేకప్ అయితే చేసేసింది. ఈ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి కదా మా పాపకి, ఇయర్ రింగ్స్, ఈ సెట్. ఫైనల్లీ మా పాప అయితే రెడీ అయిపోయింది. నాకైతే చూస్తుంటే కళ్ళు సాలిపోవటం లేదు మా పిల్లని చూస్తుంటే. మా పాప ఏంటి ఇంత పెద్దదైపోయిందో, మా పాపేనా అనిపిస్తుంది. చూడండి కప్పు ఇక్కడైతే ఫ్లేవర్ పెట్టాను. ఎంత అందంగా ఉంది కదా, ఎంత క్యూట్గా ఉంది కదా. మా పాప ఎలా ఉందో తప్పకుండా నాతో అయితే షేర్ చేయండి కామెంట్స్లో. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో.